డిజిటల్ హైవేగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ టు బెంగళూరు హైవేలో అటు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కి, ఇటు పోల్పల్లి సెట్స్, అటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి, ఇటు రీజనల్ రింగ్ రోడ్ కి చేరువలో ఉన్న బాలానగర్ హైటెక్ పార్క్ లో ఇన్వెస్ట్ చేయండి. భవిష్యత్తు బంగారుమయం చేసుకోండి. కాంటాక్ట్ నంబర్ 8500155255. ప్రజావాణి కోసం ప్రజాభవన్ కు భారీగా తరలివస్తున్నారు ప్రజలు. తెల్లవారుజామున 4:30 నుంచే ప్రజాభవన్ కు క్యూ కట్టారు. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. ఉద్యోగుల బదిలీలు, పెన్షన్లు, భూ కబ్జాలు, డబుల్ బెడ్రూమ్ సమస్యలపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రజావాణి కోసం ప్రజాభవన్ కు భారీగా తరలివస్తున్నారు ప్రజలు. తెల్లవారుజాము నుంచే క్యూ కడుతున్నారు. ఈ రోజు 4:30 నుంచే ప్రజాభవన్ కు క్యూ కట్టారు. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు అధికారులు. ఉద్యోగుల బదిలీలకు సంబంధించి, పెన్షన్లకు సంబంధించి, అలాగే భూ కబ్జాలు, డబుల్ బెడ్రూమ్ సమస్యలపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాధిక అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రగతి భవన్ కాస్త ప్రజాభవన్ గా మారిన తర్వాత ప్రజావాణి పేరుతో ప్రజల సమస్యల్ని ప్రభుత్వం డైరెక్ట్ గా స్వీకరించడానికి ఈ ప్రజావాణి కార్యక్రమాన్ని పెట్టింది. అయితే ఈ ప్రజావాణి కార్యక్రమానికి విశేష స్పందన అయితే వస్తుంది. అయితే ప్రస్తుతం ఇక్కడికి వచ్చిన జనాలు ఎవరైతే వాళ్ళ సమస్యల్ని తీసుకొని ఇక్కడ ప్రజాభవన్ కి వచ్చారో వాళ్ళ సమస్యలను ఒకసారి వినే ప్రయత్నం చేద్దాము. ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళ మాటలోనే తెలుసుకుందాము. ఏం జరిగింది, ఏ సమస్యతో మీరు ఇక్కడికి రావడం జరిగింది? నమస్కారం మేడం. మేము ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటంటే అగ్నిపథ్ స్కీమ్ రావడం వల్ల అక్కడ అప్పుడు మాకు లాస్ట్ ఇయర్ వచ్చేసి మాకు 100 మెంబర్స్ కు పైగా చెంచల్గూడ జైలుకి తరలించడం జరిగింది. శాంతియుతంగా మేము నిరసన తెలపడానికి మేము సికింద్రాబాద్ స్టేషన్ కు వస్తే దాంట్లో కొంతమంది అక్రమంగా ఎవరు అల్లరిముక్కలు వచ్చి చేసిన దానికి అన్యాయంగా మేము బలి కావడం జరిగింది. మా వయసు 20-25 ఇయర్స్ మాత్రమే. మేము గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన మేడం. అనేక తెలంగాణలో ఉన్న నలుమూలల గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులం. మేము అనేక సెక్షన్ల కింద మా పైన కేసులు మోపి చెంచల్గూడ జైలుకు తరలించడం జరిగింది. కనీసం పోలీస్ స్టేషన్ మెట్లు గిట్ట ఎలా ఉంటాయో మాకు తెలియదు. ఇప్పుడు చెప్తున్నాం, కళ్ళలకని ఏడిపోతుంది. చెంచల్గూడ జైలుకు తరలించి మా అన్యాయంగా థర్డ్ డిగ్రీ గిట్ట ఇచ్చారు. మాకు థర్డ్ డిగ్రీ గిట్ట ఇచ్చారు. ఇప్పటికి నేను చెప్తున్నాను, నా కాళ్ళు గిట్ట కొంచెం మార్నింగ్ లేవగానే నడవనికి రాదు. మాకు అగ్నిపథ్ కు వ్యతిరేకంగా వీళ్ళందరూ వస్తున్నారు స్టూడెంట్స్. అగ్నిపథ్ కు వ్యతిరేకంగా మేము రాలే. అగ్నిపథ్ ను మేము స్వాగతిస్తున్నాం. అగ్నిపథ్ కు వ్యతిరేకంగా మేము రాలేదు. మా ఎగ్జామ్ మాకు కండక్ట్ చేయండి అని చెప్పేసి మేము వచ్చినాం. ఇది రాజకీయం చేసి రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ ప్రాఫిట్ కోసం కొంతమంది పార్టీల నాయకులు అన్యాయంగా 100 మెంబర్స్ కు పైగా విద్యార్థుల పైన ఇవాళ కేసులు మోపి చెంచల్గూడ జైలు పాలు చేసిరు. ఆ రోజు మాకు రేవంత్ అన్న గారు మాకు భరోసా ఇచ్చిరు. ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాం, చచ్చిపోదాం అనుకున్నాం ఇజ్జత్ కి. అక్కడ చెంచల్గూడ జైల్లో ఉన్నప్పుడు మాకు వచ్చి భరోసా ఇచ్చిరు, ఆర్థిక సాయం చేసిరు, బెయిల్ ఇప్పించిరు. అన్న మాకు సాయం చేస్తా అని చెప్పేసి అన్నారు. ఏ విధంగా అన్నారు? తమ్ముడు, నేను మీకున్నా, మన ప్రభుత్వం రాగానే మన ప్రభుత్వంలో మీకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి అన్నాడు. ఆ ధీమా ఇచ్చిండు. ఆ ధీమాతోటి మేము ఇలాంటి దాకున్నాం. ఇలా ప్రజావాణిలో గిట్ట పోయి మేము లేఖ సమర్పించడం జరిగింది. ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రంలో నియామకం కాబడిన ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఉపాధ్యాయులం మేము. గత 10 సంవత్సరాలుగా చాలా వ్యయ ప్రయాసాలు కోర్చి తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా మమ్మల్ని అక్కడికి తీసుకొని వెళ్లడం లేదు. ఎందుకంటే ఇక్కడికి ఉన్న తర్వాత మేము మా సమస్యగా ప్రత్యేకంగా చెప్పుకునేది, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ద్వితీయ శ్రేణి పౌరులుగా మేము బ్రతుకుతున్నాం. ఆ ద్వితీయ శ్రేణిగా ఎందుకు ఇక్కడ జరుగుతున్నామంటే మా కుటుంబాలు కానీ మా బంధాలు కానీ అన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉన్నాయి. మాకు ఇక్కడ రిజర్వేషన్ల సమస్య కానీ, స్థానికేతర సమస్య కానీ, హెల్త్ కార్డుల ఇష్యూ కానీ చాలా ఉంది. అయితే గత 10 సంవత్సరాలుగా పోరాడుతున్నప్పుడు ఆంధ్ర ప్రభుత్వం కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ మాకు 2021 అక్టోబర్ నెలలో ఒక అవకాశం ఇచ్చింది. ఎవరైతే స్థానికేతరులుగా ఉన్నారో స్థానిక ప్రాంతాలకు వెళ్లడానికి మీరు అప్లై చేసుకోండి. 2 సంవత్సరాలుగా అప్లై చేసుకున్న తరువాత కూడా గత ప్రభుత్వంలో ఎలాంటి చలనము కనిపించలేదు. మేము ఇక్కడ కోరుకునేది, మా సీఎం గారు రేవంత్ రెడ్డి గారికి కోరుకునేది ఒకటే, మేము తెలంగాణ రాష్ట్రంలో ఒక చిరుద్యోగులుగా ఉన్నాం. ఒక చిన్న ఉద్యోగులుగా ఉన్న మాకు పెద్ద మనసుతో ఆలోచించి మా సొంత ప్రాంతాలకు తరలించి మా కుటుంబాలలో సంతోషం వెళ్లివేయాలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రజా సమస్యలు అయితే వినిపించడానికి వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి రావడం జరిగింది. సో ఈ ప్రజావాణిలో సమస్యలన్నీ స్వీకరించిన అధికారులు వాళ్ళకు ఒక మెసేజ్ రూపంలో కూడా SMS వస్తుంది అని చెప్పారు. వచ్చిన తర్వాత వాళ్ళు డిపార్ట్మెంట్లుగా సమస్యలన్నింటినీ కూడా స్క్రూటినీ చేసిన తర్వాత ఆయా విభాగాలకు సమస్యలన్నింటినీ కూడా ఏకరువు పెట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. సో వీరి సమస్యలు 15 రోజుల్లో తీర్చడానికి తాము ప్రయత్నం చేస్తామని కూడా అధికారులు చెప్తున్నారు.